హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం జొన్న సంగటి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు వాటర్ వేసి ఉండలు అనేవి ఏమీ లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఎప్పుడైతే ఎసరులో ఈ పిండి వేసినప్పుడు ఉండలు రాకుండా చాలా నీట్గా సంగటి అనేది వస్తుందండి. స్పూన్తో ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత అండి ఎసరికి ఒక చిన్న పాత్రలోనికి 2 cups ఆఫ్ వాటర్ని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఒక కప్పు వాటర్ని పిండిలో కలుపుకున్నామండి. మొత్తంగా అయితే ఒక కప్పు పిండికి 3 cups ఆఫ్ వాటర్ అనేది ఈ జొన్న సంగటికి పడుతుందండి. ఇలా వాటరు ఒక 2 cups ఎసరులో వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇది బాగా మరిగేంత వరకు, ఎసరు మరిగేంత వరకు మనం వేడి చేసుకోవాలండి. ఇలా మరుగుతున్న ఎసర్లకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, దీంట్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జొన్న సంగటి అనేది స్టిక్కీగా అంటుకోకుండా చాలా నీట్గా మనకి ప్రిపేర్ అయిన తర్వాత వస్తుందండి. తర్వాత దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని మళ్ళీ ఒకసారి ఉండలేం లేకుండా కలిపేసుకొని ఈ ఎసరులోకి అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉండలేం లేకుండా కలుపుతూనే ఉండాలండి. చాలా తొందరగా ఈ పిండి అనేది గట్టి పడిపోతుందండి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes వరకు బాగా మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా చేసుకున్న జొన్న సంగటి కాసేపు తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా తయారైద్దండి. దీంట్లోకి మీకు ఇష్టమైన కర్రీస్ వేసుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.